ఉన్నారేమో, ఒక్కసారి ఆయన ఫ్రెండ్కి కాల్ చేస్తానని చెప్పి వెంటనే రాజు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. అదే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి కోసం కాకుండా మొత్తం విషయం చెప్పాడు కదా రాజు పెళ్లి విషయంలో, వాడికి ఫోన్ చేస్తాడు. చెప్పమ్మ కావ్య అని చెప్పాను కానీ, అన్నయ్య మీరిద్దరూ చదువుకున్నది కలిసే చదువుకున్నారా అని చెప్పాను కానీ, అవునమ్మా ఎందుకలా అడుగుతున్నావు అనగానే, యామిని అని ఎవరైనా నీకు తెలుసా అని చెప్పనేసరికి, యామినియా, ఇప్పుడు యామిని గురించి ఎందుకు వచ్చింది? అయినా రాజు కనిపించట్లేదని చనిపోయాడని నేను విన్నాను, అది నిజమేనా అని చెప్పాను కానీ, అది నిజం కాదన్నయ్య, అది అబద్ధం. ఆయన బ్రతికే ఉన్నారు, ప్రస్తుతం గతం మర్చిపోయారు, యామిని దగ్గర ఉన్నారు అనగానే, ఏంటి రాజు యామిని దగ్గర ఉన్నాడా? ఆ యామిని మనస్తత్వం అస్సలు మంచిది కాదమ్మా అని చెప్పనేసరికి, అసలు యామిని ఆయన ఫ్రెండా లేక లవరా అని చెప్పాను కానీ, ముందు నీకు యామిని గురించి తెలియాలి అని మొత్తం విషయం అంతా చెప్తాడు. అంటే యామిని కావాలని ఇప్పుడు మళ్ళీ ఆయన లైఫ్లోకి వచ్చి ఆయనకి గతం గుర్తు రాకుండా చేసి ఇద్దరు ఒకటవ్వాలని అనుకుంటుందా అన్నయ్య అని చెప్పనేసరికి, అవును అని చెప్పాను కానీ, మరి మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయగలరా అని చెప్పనేసరికి, రాజ్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, నీలాంటి చక్కనైన భార్య వాడికి ఉన్నప్పుడు వాడికి నేను సపోర్ట్గా ఉంటాను, ఏం చేయాలో చెప్పు అనగానే, సరే అన్నయ్య అయితే మనం ఒక చోట కలుద్దాము అని చెప్పనేసరికి, సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని అపర్ణ కావ్య ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి, చెప్పమ్మా అని చెప్పాను కానీ, అన్నయ్య ఆయన గతాన్ని మర్చిపోయారు, యామిని తన మరదలంటూ వాళ్ళ అమ్మా నాన్న మేనత్త మేనమావంటూ కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉండగానే చనిపోయినట్టు క్రియేట్ చేసి ఒక గొప్ప గతాన్ని క్రియేట్ చేసింది యామిని అనగానే, యామిని ఎంతకైనా తెగిస్తుంది, రాజుని ప్రేమించింది కానీ అది ప్రేమ కాదు, శాడిజం, నాకు మాత్రమే దక్కాలి అనే సైకోతత్వం అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు యామిని నుంచి ఆయన్ని ఎలా కాపాడాలో, ఆయనకి గతం ఎలా గుర్తు చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, గతం విషయం తర్వాత పక్కన పెడదాం, రాజ్ ఆల్రెడీ నీకు తనకు ఏదో బంధం ఉందని నమ్ముతున్నాడు అని చెప్పావు కదా, సో ఫస్ట్ యామిని మంచిది కాదు, తన మనస్తత్వం తన ప్రవర్తన మంచిది కాదు అని మనం నిరూపించాలి అని చెప్పనేసరికి, అదేలాగన్నయ్య అని చెప్పనేసరికి, నాకు ఒక ఐడియా వచ్చింది కావ్య అని చెప్పాను కానీ, చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ, నువ్వు ఒక పని చేసి పెడతావా, కొన్ని రోజులు యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి, నేను యామిని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేయగలను ఆంటీ అని చెప్పాను కానీ, యామినిని నువ్వు ప్రేమించినట్టు యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని రాజ్ ఇంట్లో ఉన్న విషయం తెలియనట్టు మీ బావ గతాన్ని మర్చిపోయాడు కదా, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి యామిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు, యామినితో క్లోజ్గా ఉండడం చూడు, నువ్వు గనక నాకు సపోర్ట్ చెయ్యకపోతే రాజు విషయం చెప్పేస్తానని నువ్వు యామినిని బెదిరించు, అప్పుడు మీ ఇద్దరూ క్లోజ్గా ఉండడం రాజ్ చూస్తాడు కదా, రాజ్కి ఎలాగా యామిని అంటే ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక రోజు రాజు వింటున్న సమయంలో యామినికి రాజు గురించి మొత్తం చెప్పేస్తానంటూ బెదిరించు, అది రాజు వింటే ఖచ్చితంగా తన గతం తెలుసుకుంటాడు కదా అని చెప్పాను కానీ, అలా చేస్తే ప్రమాదం కదా అత్తయ్య అని చెప్పనేసరికి, ప్రమాదం ఏమి ఉండదు కావ్య, నువ్వు భయపడుతున్నావు, నిన్ను భయపెడుతుంది యామిని, లేదంటే రాజుకి గతం ఎందుకు గుర్తుకురాదు, గుర్తు చేయడానికి ప్రయత్నించాలి కదా అని చెప్పనేసరికి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే అనగానే, నువ్వు బయలుదేరి రాము నీకు కూడా ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టు, నువ్వు ఏదైనా అటు ఇటు చేస్తే రాజ్కి ఎక్కడ నిజం చెప్పేస్తావో అనే తనకు భయం ఉంటుంది కదా, సో నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించే ప్రయత్నం చెయ్యదు, యామినిని నేను ప్రేమించాను అని చెప్పి మాట్లాడు, అప్పుడు క్లియర్గా యామిని మన కాలు కింద చెప్పులా పడుంటుంది అని చెప్పనేసరికి, సరే ఆంటీ మీరు చెప్పినట్టే నేను వెళ్తానని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళి తన భార్యకు మొత్తం విషయం చెప్పడంతో, వెళ్ళండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి అంతా ప్లాన్ చేసుకున్నట్టు వెళ్ళి డోర్ కొట్టేసరికి రాజు తలుపు తీస్తాడు. ఒరే రామ్ అంటూ రాముని హత్తుకుంటాడు. ఎవరు నువ్వు అని చెప్పాను కానీ, అదేంట్రా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని మర్చిపోయావా ఏంటి అని చెప్పనేసరికి, అవునా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వా అని చెప్పాను కానీ, నువ్వు నన్ను ఎప్పుడు ఎక్కడా చూసినట్టు నీకు అనిపించట్లేదా? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ గుర్తు రావట్లేదు అనగానే,
అవునా, నువ్వు గతం మర్చిపోయావు కదా, అందుకే నేను గుర్తు రావట్లేదేమో. యామిని ఉందా అని చెప్పాను, కానీ యామిని కూడా నీకు తెలుసా అని చెప్పనేసరికి అదేంటి రాజ్, మనమంతా ఒక కాలేజీలోనే కదా చదువుకున్నాము, యామిని కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఇంకా యామిని వస్తుంది. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. వీడేంటి ఇప్పుడు వచ్చాడు అని చెప్పి, అయినా మా ఇల్లు ఎలా తెలుసు వీడికి, ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పనగానే హాయ్ యామిని అంటూ వెళ్ళి హత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏంటి యామిని, నన్ను మర్చిపోయావా అని చెప్పనగానే నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్ కదా, రాజ్ మీ బావే కదా అని చెప్పనేసరికి అవునవును రాజ్ మా బావే అని చెప్పి అనగానే సరే సరే లోపలికి వెళ్ళండి అని చెప్పి రారా లోపలికి వెళ్దాం అని చెప్పి రామ్ కాస్త తీసుకువెళ్తాడు. తనకంటూ ఒక ఫ్రెండ్ ఉన్నాడని, తనను గుర్తుపట్టాడని రాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఏంట్రా నువ్వు, నేనేంటి యామినితో అంతా హత్తుకోవడానికి ముందుకు వెళ్ళాను అని ఆలోచిస్తున్నావా అని చెప్పాను కదా. చచ్చా అలా ఏం కాదు అనగానే నువ్వు నాకు బయటకి చెప్పకపోయినా నాకు అర్థమవుతుందిరా, యామినిని నేను ప్రేమించాను, తను నిన్ను పెళ్లి చేసుకుంటుంది కాబట్టి నేను డ్రాప్ అయిపోయాను, యామిని అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పనేసరికి యామినిని నువ్వు అంతలా ప్రేమించావా, మరి నేను యామినిని ప్రేమించానా అని చెప్పనగానే నిజానికి నువ్వు యామినిని ఒక మరదలుగానే చూసావు తప్ప ఒక ప్రేమికురాల్లా భార్యలా ఎప్పుడూ నువ్వు ఫీల్ అవ్వలేదురా, కానీ యామిని మాత్రమే నిన్ను ఇష్టపడేది అని చెప్పనేసరికి ఈలోపు యామిని వస్తుంది. మా బావ కూడా నన్ను ప్రేమించాడు కదా అని చెప్పాను, కానీ ఎందుకు యామిని అబద్ధం చెప్తావు, రాజు నిన్ను ఇష్టపడ్డా, ఇష్టపడలేదు కదా, నువ్వే రాజుని ఇష్టపడేదానివి, రాజు నిన్ను దూరంగానే పెట్టేవాడు కదా, ఒక మరదల్లా చూసేవాడే తప్ప ఎప్పుడూ భార్యగా చూడలేదు అని చెప్పనేసరికి మరి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందంటే నువ్వు రాలేదాను, కానీ మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందా, నాకు తెలియదు రాజ్, అసలు నన్ను పిలవేలేదు అని చెప్పాను. కానీ అదేంటి యామిని, తనను పిలవకుండా ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి, ఫ్రెండ్స్ని ఎవరిని పిలవలేదా ఏంటి అని చెప్పాను. కానీ లేదు బావా, సింపుల్గా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని చెప్పనేసరికి అవునా సరే సరే అని చెప్పి ఇంకా రాజ్ కాస్త గదిలో ఉండగా యామినితో మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. ఏంటి నువ్వొచ్చావనగానే ఏ రాజుని తన భార్య నుంచి దూరం చేసి మరీ నువ్వు దక్కించుకుందామనుకుంటున్నావా, రాజు నిన్ను ఇష్టపడలేనప్పుడు నువ్వు రాజుని ఎలా పెళ్లి చేసుకుంటావు, ఇప్పుడు రాజు గతం మర్చిపోయాడు కాబట్టి నిన్ను నీ మెళ్ళో తాళి కట్టేస్తాడనుకుంటున్నావా, అది ఎప్పటికీ జరగదు, రాజుని నేను కావ్యను కలుపుతాను అని చెప్పాను, కానీ అది జరగదు, నేను ఏం చెప్పినా నమ్మే స్థితిలోనే ఉన్నాడు, ఏం చెప్పినా నమ్ముతాడు అని చెప్పాను, కానీ నువ్వు చెప్పినా వాడు నమ్మే స్థితిలో లేడు, నువ్వు నేను లవర్స్ అని చెప్పడంతో వాడికి డౌట్ మొదలైందని, కానీ ఏంటి నువ్వు నేను లవర్సా అని చెప్పాను, కానీ ఏ కాదా మరి, నేను నిన్ను ప్రేమించాను అని చెప్పాను, వాడు నమ్మేశాడు అని చెప్పనేసరికి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అయినా రాజు గతాన్ని మర్చిపోయాడు కదా, ఏ రాజుని నేను ఎంతలా ప్రేమించానో నీకు తెలీదా, మరి నా ప్రేమను నేను గెలిపించుకోవాలి కదా అని చెప్పనేసరికి నీది ప్రేమ అంటారా, శైలుని హాస్పిటల్ పాలు చేసిన నీది ప్రేమ అంటారా, అసలు నువ్వు ఒక సైకోలా బిహేవ్ చేస్తావు, నీది ప్రేమ కాదు పైశాచికత్వం, అయినా నిన్ను ప్రేమించడం ఏంటి, రాజు గతాన్ని మర్చిపోయాడు కాబట్టి ఇక్కడ ఉంటున్నాడేమో, నీ గురించి నీ నిజ స్వరూపం గురించి తెలియడంతో రాజు ఇంటిని వదిలి నిన్ను అసహించుకుని మరీ వెళ్ళిపోతాడు, తన కుటుంబం గురించి తన కుటుంబానికి దగ్గర చేయడం గురించే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి రాజు ఫ్రెండ్ అయితే వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇదేంటిది, కరెక్ట్గా రాముని నేను నా చిక్కు చేతల్లో పెట్టుకుందామనుకున్న సమయంలో వీడొచ్చాడు, వీడిని ఎలా అడ్డు తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏ అన్నయ్య అక్కడికి వెళ్ళావా అని చెప్పాను, కానీ వెళ్ళాను, యామినికి చుక్కలు చూపిస్తున్నాను అనగానే ఏదో రకంగా ఆయన మనసును మార్చాలి, యామిని మెంటాలిటీ ఏంటో, యామిని అసలు ఎలాంటి పరిస్థితిలో ఆయన జీవితంలోకి వచ్చిందో ఆయన వినేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను, నిన్ను రాజుని కలిపే బాధ్యత నాది, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు అసలు దేని గురించి భయపడవద్దు, రాజుని గతం గుర్తు లేకపోయినా యామిని అసహించుకొని నీ దగ్గరికి వచ్చేటట్టు నేను చేస్తాను అని చెప్పాను. కానీ జాగ్రత్త అన్నయ్య, ఆయన మనసు హట్ అయ్యేటట్టుగా నువ్వు ఏమీ ప్రవర్తించొద్దు, మళ్ళీ ఆయన మనసు హట్ అయితే ఆయన ఆలోచించడం మొదలు పెడతారు, అప్పుడు ఆయన ప్రాణానికే ప్రమాదం కదా అని చెప్పాను. కానీ నాకు తెలుసు కావ్య,
నేను చూసుకుంటానని చెప్పాను కదా, రాజ్ని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పి ఇంకా మాట్లాడతాడు. మాట్లాడేసిన తర్వాత కావ్య ఎవరు అని చెప్పాను కానీ నా చెల్లెలు లాంటిది అని చెప్పాను కానీ అవునా, సరే సరే బయటికి వెళ్దామా అని చెప్పాను కానీ రాజ్ అని చెప్పనేసరికి నేను వస్తాను బావా అని చెప్పాను కానీ అయినా మేమిద్దరం వెళ్తుంటే నువ్వెందుకు, మేమేదో ప్రైవసీ కోసం ఫ్రెండ్స్ ఇద్దరం బయటికి వెళ్తున్నాము, నువ్వు మధ్యలోకి రావాలా అని చెప్పి రాజ్ ఫ్రెండ్ అనేసరికి అవును యామిని, ఎక్కడికైనా ఎందుకు నువ్వు వస్తాను అని చెప్తావు, నాకంటూ ప్రైవసీ ఉండదా ఏంటి అని చెప్పనేసరికి సరే వెళ్ళి రండి అని చెప్పి యామినికి ఇష్టం లేకపోయినా యామిని ఇంటి దగ్గరే ఇంకా ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఇంకా వాళ్ళిద్దరి స్నేహం ఆల్రెడీ రియలే కదా, స్నేహం గురించి అంతా కూడా చెప్పుకొస్తాడు. ఆ చెప్పే దాంట్లో ఎక్కడ యామిని అన్న విషయాన్ని ఎక్కడా చెప్పకపోయేసరికి యామినికి నాకు మధ్య రిలేషన్ ఎలా ఉండేది అని చెప్పాను కానీ చెప్పాను కదా రామ్, యామినిని నువ్వు అసలు ఇష్టపడేవాడు కాదని, కానీ యామిని మాత్రం నిన్ను ఇష్టపడేది అని చెప్పనేసరికి అవునా, నాకు నిజమే, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది, యామినితో మాట్లాడాలన్నా నాకు అంతగా నచ్చదు అని చెప్పనేసరికి అవును, నా తర్వాత లైఫ్ గురించి నీకేమైనా తెలుసా అని చెప్పాను కానీ కాలేజీ డేస్ తర్వాత కొన్ని రోజులు కలిసే ఉన్నాం, తర్వాత కొన్ని రోజులు దూరం అయ్యాం, ఆ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పనేసరికి సరే సరే ఇంటికి వెళ్దాం పదా అని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత రాజ్ గదిలో కూర్చుని ఉంటాడు. రాజ్ గదిలో నుంచి బయటికి వస్తే వినిపించేటట్టుగా ఏంటి యామిని, రాజ్కి ఇష్టం లేకుండా రాజుని పెళ్లి చేసుకుంటానంటూ ఫోర్స్ చేస్తున్నావంట అని చెప్పాను కానీ అవును, రాజుని పెళ్లి చేసుకుంటాను, నా బావను పెళ్లి చేసుకుంటానని కానీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మనలో మనం మాట్లాడుకుందాం, రాజు నీ బావ కాదు కదా, నువ్వు కావ్యకు అన్యాయం చేసి రాజు నా కుటుంబం నుంచి దూరం చేసి నీ సొంతం చేసుకోవాలని చూడడం తప్పే కదా అనగానే ఏంటి తప్పు, రాజుని నేను ఒకప్పుడు ప్రేమించాను, రాజు అప్పుడు నన్ను అసహించుకున్నాడు, పోనీ ఇప్పుడు రాజుని కావ్యని విడదీసి రాజుని పెళ్లి చేసుకుందామని నేను పక్కాగా ప్లాన్ చేసుకుంటే నువ్వెక్కడికి వచ్చి నా ప్లాన్ చెడగొట్టాలని చూస్తున్నావా, రాజుని వాళ్ళ కుటుంబం నుంచి దూరం చేస్తాను, అయినా రాజ్ దృష్టిలో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, నువ్వు బ్రతికే ఉన్నారని చెప్పినా కానీ అస్సలు నమ్మరు అని చెప్పనేసరికి నమ్మేటట్టు చేస్తాను అనగానే నువ్వు వాడికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాజ్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనగానే అని నువ్వు బెదిరిస్తున్నావు కదా, రాజు గతాన్ని గుర్తు చేసుకుంటే నిన్ను అసహించుకుంటాడు, అయినా నువ్వు అన్ని అబద్ధాలే చెప్పి మోసాలే చేస్తున్నావని రాజు ఏదొక రోజు తెలుసుకుంటాడులే, నువ్వు అసలు రాజు మరదలవే కాదని, వాడి పేరు రామ్ కాదు రాజ్ అన్న విషయం, దుగ్గురాల కుటుంబ వారసుడని, కావ్య ఎవరో కాదు తన భార్య అన్న విషయం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడు, నువ్వు మాయ చేసి మభ్యపెట్టి వాడిని పెళ్లి చేసేసుకుందామనుకుంటున్నావేమో, వాడిది కావ్యది నిజమైన ప్రేమ, వాళ్ళిద్దరినీ ఎప్పటికీ విడదీయలేరు, అయినా ఇప్పుడు కావ్యతో వాడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా, కళావతి పేరు మీద, కళావతియే తన భార్య అన్నది వాడికి ఖచ్చితంగా గుర్తొస్తుంది, అప్పుడు ఆ రోజు నిన్ను అసహించుకుంటాడు, గతంలో అసహించుకుని నీ నుంచి ఎలా దూరంగా వెళ్ళిపోయాడో ఇప్పుడు అలాగే దూరంగా వెళ్ళిపోతాడు, రాజ్ నీకెప్పటికీ దక్కడు అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ కూడా రాజు వింటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందుకనేనా కళావతి గారిని చూసిన ప్రతిసారి కూడా నా మనసుకు అలా అనిపిస్తుంది అని చెప్పి వెంటనే దుగ్గిరాల ఫ్యామిలీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసేసరికి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం మొత్తం అంతా వస్తుంది. అందులో రాజ్ ఉంటాడు. ఇన్ని రోజులు కళావతి గారు దుగ్గిరాల ఫ్యామిలీ అంటున్నా నాకు ఆలోచన రాలేదు. అంటే నాది దుగ్గిరాల ఫ్యామిలీ అన్నమాట. ఆ రోజు నేను అమ్మలా అనుకున్న ఆవిడ నా కన్న తల్లేనా? అందుకే ఆవిడ్ని చూడగానే నా కన్న తల్లిలా అనిపించారు. నా మనసుకు గుర్తించింది కానీ నా మైండ్ గుర్తించలేకపోయింది. నా తల్లిని, నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఈ యామిని ఎంత కుట్ర చేస్తుందా? నా కుటుంబం నుంచి నన్ను దూరం చేసి, నా భార్య నుంచి నన్ను దూరం చేసి నన్ను తను సొంతం చేసుకోవాలనుకుంటుందా? ఈ యామినిని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా రాజు ఇంకా
ఏం మాట్లాడు, యామినితో ఏం మాట్లాడు. ఇంకా రోజు రాత్రికి పడుకుంటారు. ఏంట్రా నిద్ర పట్టట్లేదా అని చెప్పను కానీ, కొన్ని నిజాలు తెలిసిన రోజు నిద్ర పట్టవురా అని చెప్పను కానీ, వాడికి తెలుసు రాజు అన్నీ వినేశాడని. పాపం పిచ్చి యామినికి ఏమీ తెలీదు. ఇంకా నిజాలన్నీ గుర్తొస్తాయి అని అనేసరికి ఇంకా ఆలోచనతో పడుకుంటాడు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయం లేవడంతో రాజు ఫ్రెండ్ మాత్రమే దిగి కిందకొస్తాడు. మా బావేడి అని చెప్పాను కానీ, మీ బావా ఎవరు? రాజా? రాజు గదిలో లేడు అని చెప్పనేసరికి, అదేంటి మా బావ గదిలో లేకపోవడం ఏంటి? పైగా బయట కూడా కారు ఉంది కదా అని చెప్పగానే, నాకేం తెలుసు, రాత్రి వాడు ఏదో ఆలోచనతో పడుకున్నాడు అని చెప్పాను కానీ, నువ్వేదైనా చెప్పావా అనగానే, నేనెందుకు చెప్తాను, వాడికి నీ గతం చెప్తే వాడికి ప్రాబ్లం అవుతుందని నాకు తెలుసు, నేనేం చెప్పలేదు అనగానే, మరి బావ ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా ఇంట్లోనే మోగుతూ ఉంటుంది. కారు తీసుకువెళ్ళలేదు, ఫోన్ తీసుకువెళ్ళలేదు. జాగింగ్కి వెళ్ళాడా? అలవాటు కూడా లేదు. ఒకప్పుడున్నా ఇప్పుడు వెళ్ళట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూనే ఉండగానే ఇంకా కావ్య బయట ముగ్గు వేస్తూ ఉండేసరికి రాజు అంత దూరం నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేసేసరికి ఇంకా కావ్య ముగ్గు వేస్తూ ఉండగానే కళావతి గారు అని చెప్పి గేటు తీసుకుని పిలవడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు నన్ను ఎందుకు మోసం చేశావు కళావతి? నువ్వే నా భార్యవని, మనిద్దరికీ పెళ్లి జరిగిందని ఎందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ, అంటే మీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పాను కానీ, గతం గుర్తు రాలేదు. యామిని నిజ స్వరూపం తెలుసుకున్నాను. యామిని ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో అంతా తెలుసుకున్నాను. ఒకప్పుడు తన బిహేవియర్ ఎలా ఉండేదో, నా గతంలో యామినిని అసహించుకున్నానని, నా భార్య నుంచి నన్ను దూరం చేసి యామిని సొంతం చేసుకోవాలనుకుంటుందన్న విషయం తెలుసుకున్నాను. అందుకే నా భార్య దగ్గరికి వచ్చేసాను అనగానే, ఎలా వచ్చారు మీరు అనగానే, నడుచుకుంటూ వచ్చాను అనేసరికి, ఏంటి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారా అనగానే, అవును, నాకు సంబంధించినవన్నీ అక్కడే వదిలేసి నీ భర్తగా కేవలం రాజును మాత్రమే ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పనేసరికి, యావండి అని కావ్య రాజుని హత్తుకుంటుంది. ఈలోపు అపర్ణ బయటకు వచ్చేసరికి, అమ్మ కావ్య అని చెప్పాను కానీ, మమ్మీ అని చెప్పి గట్టిగా పిలిచేసరికి అపర్ణ కూడా వస్తుంది. ఈలోపు అందరూ కూడా వచ్చేసరికి, నాన్న రాజ్ అని చెప్పి అందరూ అనగానే, యావండి మీకు గతం గుర్తొచ్చిందా అనగానే, గతం గుర్తు రాలేదు కావ్య, కానీ ఇదంతా నా ఫ్యామిలీ అని నా మనసు నాకు చెప్తుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. గతం ఈరోజు కాకపోతే రేపు గుర్తొస్తుంది. నా ఫ్యామిలీ నాకు దగ్గర అయింది చాలు, నేను నా ఫ్యామిలీ దగ్గర ఉన్నాను చాలు. నాకు ఆ ఇంట్లో ఉన్న ప్రతిసారి కూడా ఏదో కొత్తగానే అనిపించేది. ఎప్పుడైతే ఈ ఇంట్లో ఇలా అడుగు పెట్టానో, ఇదంతా నేను తిరిగిన ఇల్లని, ఇదంతా నాకు తెలిసిన గాలని అంతా అనిపిస్తుంది అని చెప్పనేసరికి, నాన్న రాజ్ అనుకుంటూ సీతారామయ్య గారు వస్తారు. తాతయ్య అనుకుంటూ వెళ్ళి రాజు హత్తుకుంటాడు. ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే అలానే ఉండేసరికి రాజ్కి జాయిగా కొద్దిగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడంతో పూర్తిగా గతం గుర్తొచ్చేస్తుంది. రాజ్ పూర్తిగా గతం గుర్తు చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా క్లయింట్స్ అందరూ కూడా, రుద్రాని మాత్రం రాజు చనిపోయాడు అనుకున్నాను, రాజు బ్రతికి వచ్చేసాడు. ఇంకా నా కొడుకు ఎప్పటికీ వారసుడిగా ఉండడమే తప్ప ఈ ఆస్తికి ఎప్పుడూ వాడు వారసుడు కాదు అని చెప్పి, రుద్రాని అయితే ఎప్పుడు కులుకోవడమే కదా దాని పని, అదే పరిస్థితిలో ఉంటుంది. మొత్తానికైతే అపర్ణ ఇటు కావ్య కలిసి వేసిన ప్లాన్తో, ఇంకా రాజు ఫ్రెండ్ సహాయంతో యామిని నిజస్వరూపం రాజు తెలుసుకుని తన కుటుంబం దగ్గరికి రాజు అయితే రావడం జరుగుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, ఎవరొకళ్ళ సహాయంతో రాజు గతాన్ని గుర్తు చేసుకోవాలని, యామిని నిజస్వరూపం తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.